కథానాయకుడిగా కమర్షియల్ సినిమాలు చేసుకుంటేనే డిఫరెంట్ రోల్స్ తో ప్రయోగం చేయడంలా నాగార్జున ఎప్పుడు ముందుంటాడు. పోయినేడాది తమిళ స్టార్ హీరో కార్తీతో కలిసి ఊపిరి అనే మల్టీ స్టారర్ మూవీ చేసి విమర్శకుల ప్రశంసలు అందుకుండు. ముఖ్యంగా ఈ మూవీలో నాగార్జున చక్రాల కుర్చీకే పరిమితమయ్యే దివ్యాంగుని పాత్రలో అద్భుతంగా నటించడం అనే కంటే జీవించాడనే చెప్పాలి. అంతకుముందు నాగార్జున మంచు విష్ణుతో కలిసి కృష్ణార్జున అనే మల్టీ స్టారర్ సినిమా చేసినుండే. ఈ మూవీ కమర్షియల్ గా అంతగా వర్కౌట్ గాలే. అటు నాగార్జున వాళ్ళ కొడుకు నాగ చైతన్య హీరోగా నటించిన ప్రేమ మూవీలా గెస్ట్ లెక్క నటించి మెప్పించిండు. ఇప్పుడు అది యాద్మర్వక ముందే నాగార్జున టాలీవుడ్ లో వరుస హైట్లతో జోరు మీదున్న నానితో కలిసి ఒక మల్టీ స్టారర్ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంట. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన కథా చర్చలు కూడా పూర్తయినట్లు సమాచారం. ఒక పెద్ద బ్యానర్ లా ఒక బడా దర్శకుడు ఈ మల్టీ స్టారర్ మూవీ డైరెక్ట్ చేయబోతున్నట్లు ఫిలిం నగర్ సమాచారం. ప్రెజెంట్ నాగార్జున రాజుగారి గది 2 సినిమా చేస్తుండు. అటు నాని కూడా వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో MCA మూవీతో పాటు మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో కృష్ణార్జున యుద్ధం సినిమా చేయడానికి కమిట్ అయిండు. ఆ తర్వాత హను రాఘవపూడితో నాని ఒక సినిమా చేయాల్సి ఉంది. వీళ్ళిద్దరూ వాళ్ళ ప్రాజెక్టులు కంప్లీట్ అయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశాలున్నాయని చెప్తున్నారు. ఏమైనా డిఫరెంట్ సినిమాలకు కేరఫ్ అడ్రస్ అయిన నాగార్జున వర్సైట్లతో జోరు చూపిస్తున్న నాని కాంబినేషన్ లో తెరకెక్కబోయే ఈ మూవీపై అప్పుడే ఇండస్ట్రీలో అంచనాలు మొదలైనాయి.